హలో డియర్ ఆస్పిరెంట్స్, గత ఎగ్జామ్స్లో వస్తున్నటువంటి సమ్స్ మనం డీల్ చేస్తున్నాం కాబట్టి మీరు చూడండి ఫ్రెండ్స్. ఇన్ ఏ న్యూ ఇయర్ పార్టీ, ఒక పార్టీలో హోటల్ రెసిడెన్సీ ఎవ్రీ 2 గెస్ట్స్ యూజ్డ్ ఏ బౌల్ ఆఫ్ రైస్ బిట్వీన్ దెమ్. సో చూసుకుంటే ప్రతి రైస్ బౌల్ని ఏం చేస్తున్నారంటే 2 గెస్ట్స్ పంచుకుంటున్నారంట. ఒక రైస్ బౌల్ని ఎంతమంది షేర్ చేసుకుంటున్నారంటే ఇద్దరు పంచుకుంటున్నారంటండి. ఎవ్రీ 3 గెస్ట్స్ యూజ్డ్ ఏ బౌల్ ఆఫ్ డాల్. పప్పుని ముగ్గురు పంచుకుంటున్నారండి. డాల్ని ప్రతి ముగ్గురు పంచుకుంటున్నారండి. ఒక పప్పు గిన్నెని ముగ్గురు షేర్ చేసుకుంటున్నారండి. అండ్ ఎవ్రీ 4 గెస్ట్ యూజ్డ్ ఏ బౌల్ ఆఫ్ పనీర్ అమాంగ్ దెమ్. పన్నీర్ని ఏం చేస్తున్నారంటే ప్రతి 4 షేర్ చేసుకుంటున్నారండి. రైస్ బౌల్ని ఇద్దరు పంచుకుంటున్నారు, అలాగే డాల్ అంటే పప్పుని ముగ్గురు పంచుకుంటున్నారు, పన్నీర్ని 4 పంచుకుంటున్నారండి. సో ఎల్సిఎం ఏమవుతుందంటే 12 అవుతుందండి. 2 6ల 12, 3 4ల 12, 4 3ల 12 అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక దేర్ వర్ ఆల్ టుగెదర్ 65 డిషెస్ సర్వ్డ్ ఎట్ ద పార్టీ. అంటే అక్కడ వచ్చేటువంటి గిన్నెలు ఎంతంటే ఆ టేబుల్ ముందు 65 గిన్నెలు పంచుకుంటున్నారంట. సో ఇది 6 parts, ఇది 4 parts, ఇది 3 parts అయితే 13 parts ఈజ్ గివ్స్ రైజ్ టు 65 డిషెస్కి సమానం అండి. అర్థమైంది కదండి. 13 parts 65 ఎప్పుడవుతుందంటే 5 times చేయాలండి. అయితే వాడు ఏమంటున్నాడంటే హౌ మెనీ గెస్ట్స్ ప్రెజెంట్ ఎట్ ద పార్టీ. పార్టీకి వచ్చినటువంటి అతిథులు ఎంతమంది అంటే కనుక R/2 ఈక్వల్ టు, చూడండి ఫ్రెండ్స్, పార్ట్ వాల్యూ 5 కాబట్టి 6 5 ఏమవుతుందంటే 30 అవుతుందండి. అలాగే ఇక్కడ చూసుకుంటే D/3 ఈక్వల్ టు, చూడండి ఫ్రెండ్స్, 4 parts అంటే 4 5 ఏమవుతుందంటే 20 అవుతుందండి. అట్లాగే ఇది చూసుకున్నా మనకి ఏమవుతుందంటే R ఈక్వల్ టు 60 అండి, D ఈక్వల్ టు 60 అండి. అట్లాగే P/4 ఈక్వల్ టు, చూడండి ఫ్రెండ్స్, చూసుకుంటే 3 5ల 15 కదా, 3 parts కదా, సో 15 అండి. దేర్ ఫర్ P ఈక్వల్ టు 60 అండి. సో ఎంతమంది వచ్చారంటే కనుక పార్టీకి 60 మంది అతిథులు వచ్చారండి. ఎంతమంది అతిథులు వచ్చారండి? ఇక్కడ 60 మంది అతిథులు వచ్చారండి. రైట్ అండి.